రాజబాబు తాగి తాగి చనిపోయారని ఒక వార్త ప్రచారంలో ఉంది. కానీ అది నిజం కాదు. ఆయనకు ఎడమవైపు మెడపై ఒక కాయలాగా వచ్చింది. అది కాస్త పెద్దదయ్యాక రాజబాబు శ్రీమతి అమ్ములు లక్ష్మి మద్రాసులో ఆపరేషన్ చేయించారు. కానీ ఆపరేషన్ చేయించకూడదట. అది ఎఫెక్ట్ అయింది. డాక్టర్ సలహాతో రాజబాబు మందు మానేశారు. ఆ తర్వాత 3 నెలలకి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే హైదరాబాద్ ఎర్రగడ్డలో చెస్ట్ హాస్పిటల్లో చేర్పిస్తే శ్వాస సంబంధ ఇబ్బంది ఉంది. గొంతు దగ్గర రంధ్రం పెట్టి ఆపరేషన్ చేయాలి. అలా చేస్తే మాట పోతుంది. కానీ ఆపరేషన్ చేయకపోతే ప్రాణమే పోతుందని డాక్టర్ చెప్పారు. ఇక తప్పని పరిస్థితుల్లో రాజబాబు తండ్రి ఉమామహేశ్వరరావు రాజబాబుకు గొంతు ఆపరేషన్ చేయించారు. దాంతో మాట పోవడంతో పేపర్పై రాసి తన భావాలు తెలిపేవారు రాజబాబు. చివర్లో రాజబాబు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాడు. అప్పటికే తన భార్యతో మనస్పర్ధలు ఉండడంతో ఆమె తనను చూడటానికి రాలేదన్న బాధతో ట్రీట్మెంట్కు నిరాకరించి ఉగ్గబట్టి 1983 ఫిబ్రవరి 14వ తేదీన ప్రాణాలు వదిలేశారు రాజబాబు.